దేవుడు మీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు, కానీ మీరు ఆయన స్వరాన్ని వినడానికి సిద్ధముగా ఉన్నారా? ఈరోజు దేవుని శుభవార్త. కీర్తనలు 81వ అధ్యాయము 8వ వచనం. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు ఈ సంగతి తెలియజేతును. అయ్యో ఇజ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల ఎంతో మేలు. ఈరోజు మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఆందోళనలు, సరైన దారి తెలియని పరిస్థితి ఉండవచ్చు. ఎందుకో తెలుసా? మన ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కానీ మనం ఆయన మాట వినకుండా మన సొంత ఆలోచనలతో ముందుకు వెళుతున్నాం. వాక్యములో తండ్రి అయిన దేవుడు ఎంతో ప్రేమతో, ఆర్తితో అడుగుతున్నాడు, నీవు నా మాట వింటే నీకు ఎంత మేలు జరుగుతుందో తెలుసా అని. మీరు దేవుని వాక్యానికి లోబడి ఆయన మాట విన్నప్పుడు మీ జీవితంలో ఏ చీకటి నిలవలేదు. మీ ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. మీ కష్టాలన్నీ దేవుడు ఆశీర్వాదాలుగా మారుస్తాడు. ఆయన మాట వినడం మాత్రమే మన జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఈరోజు నీ కొరకు ఈ శుభవార్త. ప్రభువా, ఈ రోజు నుండి నేను నా సొంత జ్ఞానం మీద కాకుండా నీ మాటపై ఆధారపడతాను. నీ స్వరాన్ని విని నీకు లోబడే హృదయాన్ని నాకు దయచేయి. నీవు నా జీవితంలో చేయబోయే మేలును బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆమెన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.